హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈరోజైతే కార్తీక బహుళ ద్వాదశి అండి. ఆ రోజు మా ఇంటికి సమీపంలో ఉన్నటువంటి కృష్ణుడు చెరువు దగ్గర నిర్మించినటువంటి స్వామివారికి దీపాలంకరణ సేవ చేయడం అయితే జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పాల్గొని చాలా బాగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారనమాట. చూసారా, మహిళలందరూ కూడా సుమారు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఎంతో శ్రమించి కృష్ణయ్యను గుడి ప్రాంగణాన్ని మొత్తం అంతా కూడా చక్కగా దీపాలతో పువ్వులతో అలంకరించి కన్నుల పండగగా చేశారండి. అందరూ కూడా దీపాలు వెలిగించారు. ఆ కాంతుల్లో కృష్ణయ్య అందం అయితే ఇంకా ఇముడించిపోయిందనమాట. అందరూ కూడా చాలా బాగా సంతోషించారు. నేను పొందినటువంటి ఈ విషయాన్ని మీకు చూపిద్దామని చెప్పని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే మనందరికీ తెలిసినటువంటి లేదా కొంతమంది తెలియని వారికి నాకు తెలిసినటువంటి ఒక చిన్న విషయాన్ని కృష్ణయ్య గురించి చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే, కృష్ణ పరమాత్మ దేవకీ గర్భంలో పెరుగుతుంటాడు కదండి. దేవకీదేవేమో ఖైదులో ఉంటుంది. ఈ ఖైదులో ఉన్న దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉంటాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారనమాట. ఇది గర్భశుద్ధి అంటే. వారందరూ కూడా పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర, నీవు సత్యం, సత్యం అంటే మారనిది, ఎప్పుడూ ఉండునది అని. ఇది నీ లీల. నీవు కోరుకుంటే అలా కనపడుతూ ఉంటావు. ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఉంటావు, కానీ యథార్థానికి ఎటువంటి మార్పు లేనివాడివి, మార్పు ఉన్నవాడిగా కనపడతావు. కానీ మాకు మాత్రం మేము చేసిన కర్మల వలన మార్పులు ఉన్నాయి. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. ఎప్పుడు ఉండని వాళ్ళము, నిశ్చలము కామని మాకు భయము. కానీ నేను నిత్యము ఉండేవాడిని, నేను ఆత్మను అనే మా స్వరూపమును భాషించాలంటే నీ అనుగ్రహం తప్పగా ఉండాలి స్వామి. అలా భాషించకుండా ఉండడానికి నీవు సంసారమనే ఒక చెట్టుని పాతావు. ఈ సంసార వృక్షానికి నీవే ఆలంబనము. నీవు ఉండబట్టి ఈ సంసార వృక్షం ఉంది. ఈ సంసార వృక్షానికి సుఖము దుఃఖము అనే 2 ఫలాలు ఉన్నాయి. సత్వము రజస్తమో గుణాలనే 3 రసాలు ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి 4 వేర్లు ఉన్నాయి. శబ్ద స్పర్శ రస రూప గంధాలు అనే 5 రకాలైన విధానాలు ఉన్నాయి. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలని 6 ఊడలు కూడా ఇచ్చావు. చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అని 7 రకాలైన పొరలు ఉన్నాయి. ఈ చెట్టుకు 8 కొమ్మలు కూడా ఉన్నాయి స్వామి. ఇవే 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, కంఠము, హృదయము, ఉదరము. ఈ చెట్టుకు 9 తొర్రలు. అవి 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, నోరు, మలద్వారము, మూత్రద్వారములు. ఇది 9 తొర్రలున్న చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు ఉంటాయి. అవి ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన నాగ కూర్మ కృకుర ధనుంజయ దేవదత్తముడు అనేటువంటి వాయువులు. ఈశ్వర, ఇది నీవు సృష్టించినటువంటి చెట్టు. ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ కూడా దీని యందు లంపటాల్లో పడి ఉంటారు. దీని మీద 2 పిట్టలు ఉంటాయి. అవేంటో తెలుసా? ఒక పిట్ట ఎప్పుడూ కూడా ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది, అది పరమాత్మ. మరొక పిట్ట ఎప్పుడు తిని ఏడుస్తూ ఉంటుంది, అది మనలో ఉన్నటువంటి జీవాత్మ అన్నమాట. పరమాత్మ సాక్షిగా ఉంటాడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఆయన అసలు స్వరూపం. నీవు అనేక శరీరాలను తీసుకున్నావు. నీవు ఏ శరీరాన్ని తీసుకొని వచ్చినా లోకాన్ని రక్షించడానికే వచ్చావు. నీవు అటువంటి మహానుభావుడివి. అయితే ఈ విషయం మనందరం కానీ తెలుసుకోలేం. ఒక్క ఈశ్వరుడే లోక కళ్యాణం చేయడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, మరొకసారి పాములను మెడలో వేసుకొని, ఒకసారి 4 ముఖాలతో, ఒకసారి శేషతల్పం మీద పడుకొని ఉంటారని జ్ఞాపకం ఉండదు. ఇదంతా కూడా మాయ కమ్మి వేసినటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకే రూపంలో ఉన్నాడని, మిగిలినవన్నీ భగవంతుని రూపాలు కావని అంటాం. ఇదంతా మాయే కదండి. ఇవంతా కూడా సామాన్యమైనటువంటి మానవులకి ఎటువంటి విధంగా కూడా అర్థమే అవ్వదు. కాబట్టి పరమాత్మని అర్థం చేసుకొని ఆయన చెప్పినటువంటి భగవద్గీతను ఎవరైతే చక్కగా అధ్యయనం చేస్తూ తమ జీవితాలకి అన్వయం చేసుకొని అనుసరిస్తూ ఉంటారో అటువంటి వారు సంసారంలో ఉన్నా కూడా ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని ఆయనే తప్పకుండా చూపిస్తాడు. కృష్ణ పరమాత్మ పాదాలను గట్టిగా పట్టుకున్న వారికి ఎప్పుడు కూడా జీవితంలో ఓటమి అనేది ఉండనే ఉండదు. ఆ రోజు కార్యక్రమం అంతా కూడా కన్నుల పండుగ చాలా ఆనందంగా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంతో నిండు మనసులతో వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు.
నాకు కలిగినటువంటి ఈ సంతోషాన్ని, ఈ చిన్ని కథను మీ అందరికైతే షేర్ చేశాను. దీనిలో గనక ఏమన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.